ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జిహ్నుకన్యా ప్రవాహవత్. డివోషనల్ ట్రీ ప్రేక్షకులకి నమస్కారం. మనం ఈరోజు జనవరి మాసంలో 2022 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. దీనికంటే ముందుగా ఏంటంటే అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఈ జనవరి మాసంలో గ్రహాలు ఏ ఏ రాశులు అని చెప్పి చూసినట్లయితే వృషభ రాశిలో రాహువు యొక్క సంచారం జరుగుతుంది. వృశ్చికంలో కేతువు మరియు కుజుని యొక్క సంచారము. ఆ యొక్క కుజుడు 17వ తేదీ వరకు వృశ్చికంలో ఉండి దాని తర్వాత ధనస్సులోకి మారుతున్నాడు. అలాగే రవి బుధులు ధనస్సు రాశిలో సంచరిస్తూ 15వ తేదీ ఆయన మకరంలోకి మారుతున్నాడు. అలాగే మకరంలో శని శుక్రుల యొక్క సంచారం జరుగుతూ కుంభంలో గురువు ఉన్నాడు. ఈ శని శుక్రుల్లో ముఖ్యంగా శుక్రుడు వక్రించుకుంటూ ధనస్సులోకి వెళ్ళడము, ఈ యొక్క బుధుడు ఎవరైతే ధనస్సులో ఉన్నాడో అతను మకరంలోకి వెళ్ళడం జరుగుతుంది ఈ నెలలో. అంటే ఏమిటి, ఇక్కడ మొత్తం 4 గ్రహాల యొక్క మార్పు కనిపిస్తుంది. ఈ యొక్క 4 గ్రహాల యొక్క మార్పు మూలంగా ముఖ్యంగా మనం ఇవాళ చెప్పుకోబోయేటువంటిది ఏంటంటే, ఈ నెలలో ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో ఎటువంటి ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది, ధన సంబంధించిన విషయాల్లో ఏ రకంగా ట్రై చేసుకుంటూ ఏ రకంగా జాగ్రత్తగా ఉండాలి, అదేవిధంగా వివాహ సంబంధించినటువంటి ప్రయత్నాలు ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, స్పెసిఫిక్గా అవి చెప్పుకుంటాం. మరలా వీటితో పాటు రుణ సంబంధించినవి తగ్గించుకోవాలంటే ఏం చేయాలి, వ్యాపార లాభాలు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి ప్రత్యేకంగా చెప్పుకుంటూ మరికొన్ని జాగ్రత్తలు దేవతా ఆరాధన, గ్రహారాధన, అదేవిధంగా ఏదైతే గోసేవ ఉంటుందో వీటి గురించి మనం తెలుసుకుందాం. అయితే ఈ యొక్క ఫలితాలు, ఈ యొక్క జాగ్రత్తలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా మనందరికీ కూడా వాక్కుకి అధిదేవత ఎవరైతే ఉంటారో ఆ యొక్క అమ్మవారి స్వరూపం ఏదైతే ఉందో చెప్పేసింది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ అందరికీ చక్కటి ఫలితాలు జరగాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మొదలు పెడదాం. ఇక కర్కాటకం వారికి ఈ యొక్క జనవరి మాసంలో ఎలా ఉండబోతుంది అని చెప్పి చూసినట్లయితే ఫైనాన్స్ విషయంలో మాత్రం చాలా బాగుంది. కుటుంబ సభ్యులు మీకు చక్కగా సహకరిస్తారు. ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి కొంత ధనం ఆకస్మికంగా వచ్చేటువంటి ఆస్కారం కనబడుతుంది. అలాగే కాస్త మీరు ఈ యొక్క నెలలో ముఖ్యంగా ఏంటంటే ఎవరితోనైనా సరే ఏదైనా మాట్లాడేటప్పుడు మరియు కొన్ని కొత్త అగ్రిమెంట్స్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా చూసి చేయవలసినటువంటి స్థితి ఉంది. అలాగే కర్కాటకం వారికి మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే గృహములు, వాహనములు కొనుగోలు చేసేటప్పుడు ఈ మాసంలో, ఎందుకంటే చతుర్థాధిపతి అయినటువంటి శుక్రుడు మీకు వక్రించి కేతువుని కలుస్తున్నాడు. కాబట్టి గృహము, వాహనము కొనుగోలు చేసేటప్పుడు ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. మరియు ఒక్కొక్కసారి చూడండి, మనం కొన్ని విషయాలు మాట్లాడడం ద్వారా కొన్ని మనం అక్కడ చెప్పకపోయినా కొన్ని కల్పించి చెప్తూ ఉంటారు కొంతమంది. ఆ రోజు అక్కడికి వచ్చి ఇలా మాట్లాడారు, అలాంటి సందర్భం ఉంది. కాబట్టి మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడండి. అలాగే చేసేటువంటి ప్లానింగ్స్ విషయంలో కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు మీరు. మరియు మరొక విషయం ఏంటంటే, ఇక్కడ కనుక గమనించినట్లయితే బుధుడు ఎప్పుడైతే వ్యయాధిపతి ఆరోభావంలో ఉన్నాడో ఇది ఒక రాజయోగం కింద చెప్పుకోవచ్చు. అయితే రవితో కూడా అక్కడ ఉన్నాడు కాబట్టి కొన్ని కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేయడం ద్వారా కూడా లబ్ధి పొందుతారు మీరు. మరియు మరొక విషయం ఏంటంటే కాస్త వివాహ సంబంధించిన విషయాలు మాత్రం కొంత మందంగా సాగుతూ ఉంటుంది. అది మీ యొక్క బద్ధకం కావచ్చు, లేనట్లయితే అవతల వాళ్ళు సరిగ్గా మనకి కమ్యూనికేషన్ విషయంలో సరిగ్గా కన్వే చేయకపోవడం కావచ్చు, ఇటువంటి వాటి మూలంగా. అలాగే ఇక్కడ ముఖ్యంగా మీరు తీసుకోవాల్సిన మరింత జాగ్రత్తమైన విషయం ఏమిటి అంటే ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో, అందులో ముఖ్యంగా క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారు, ఎలక్ట్రానిక్ ఫీల్డ్స్లో ఉన్నటువంటి వారు, సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారు కొంత ఉద్యోగ సంబంధించిన విషయంలో తొందరపడి మానేయడం లాంటివి చేయకండి. అలా గనక చేసినట్లయితే ఏమవుతుందంటే మరలా మరొక ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి కొంత అనవసరమైన గ్యాప్ క్రియేట్ అవుతుంది. తొందరపడి మానేయం చేయకండి. విదేశాలకు వెళ్ళి ఏదైనా వ్యాపారాలు చేద్దాం అనుకునేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఈ యొక్క మాసంలో ముఖ్యంగా మీకు ఏంటంటే
ఎప్పుడైతే తృతీయ అధిపతి వెళ్ళి సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురువుని కలుస్తున్నాడో కొంతవరకు ఏమవుతుంటుందంటే ఇక్కడ మీరు ఏదైనా ఒక ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కానీ లేదా ఇట్లా వివాహ సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, మీరే కొంత చొరవ చూపించి ముందుకు వెళ్తే కానీ అవి సక్సెస్ అవ్వవు. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన కుమారస్వామి మరియు గణపతి యొక్క ఆరాధన చేయండి. నవగ్రహాలలో కుజ కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. గోవుకి చక్కగా క్యారెట్స్ మరియు గ్రాసము తినిపించండి. అన్ని విధాలా బాగుంటుంది. మనము ఇప్పటివరకు తెలుసుకున్నటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి గోచార ఫలితాలు. గోచార ఫలితాల కంటే ముఖ్యంగా మనం చూసుకోవాల్సినటువంటిది మన జన్మజాతక ఫలితాలు. అవి ఎలా చూసుకోవాలి అంటే, మీ జన్మజాతకం ఎలా నిర్మించబడుతుంది, మీరు జన్మించినటువంటి రోజు అంటే ఏ తేదీని జన్మించారు, ఏ నెలలో జన్మించారు, ఏ యొక్క సంవత్సరంలో జన్మించారు, ఏ సమయంలో జన్మించారు, దాన్ని బట్టి సమయాన్ని బట్టి లగ్నాన్ని, అదేవిధంగా ఆ రోజు ఉన్నటువంటి గ్రహస్థితిని, ఏ భావాధిపతి ఎక్కడున్నాడనేటువంటి ఆ యొక్క గ్రహాలను తీసుకొని ఎటువంటి యోగాల్లో ఎటువంటి మహాదశాభుక్తి అంతరాలు నడుస్తున్నాయని చెప్పి చూసుకుంటే ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఆ యొక్క గ్రహాలకి ఎంతవరకు కనెక్ట్ అవుతున్నాయి, ప్రజెంట్ మీకు జాతచక్రంలో ఉన్నటువంటి యోగాలు ఏమిటి అనేటువంటిది పర్టికులర్గా మీ జన్మజాతకాన్ని చూసుకోవాలి ఎప్పుడు కూడా. మరి ఇంత ఇంపార్టెంట్ కదండి జన్మజాతకం, మీరు గోచార ఫలితాలు ఎందుకు చెప్తున్నారని మీకు సందేహం కలగవచ్చు. మనం ఎందుకు చెప్పుకుంటున్నామని. గోచారం అనేటువంటిది కాలము వంటిది. మనము ఎంత రెడీగా ఉన్నా బయటికి వెళ్ళడానికి, బయట కనుక కర్ఫ్యూ నడుస్తుంది లేదా ట్రాఫిక్ ఫుల్గా జామ్ అయి ఉంది, లేనట్లయితే మనం బయలుదేరదాం అనుకునేటువంటి వెహికల్ పాడైపోయింది, అప్పుడు మనం వెళ్ళలేకపోతుంటాం. లేదా మనం ఏదైనా క్యాబ్ బుక్ చేస్తే అది లేట్గా వస్తుంది, ఆ సమయానికి వెళ్ళలేకపోతుంటాం. ఎందుకు? మనం రెడీగానే ఉన్నాం కదా. అంటే బయట కాలం అనుకూలించినప్పుడు బోరున వర్షం పడుతుంది, వెళ్ళలేం. కారు ఉంటే కారులో వెళ్తాం, నడుచుకుని వెళ్ళాలంటే కష్టంగా ఉంటుంది. ఆ రకంగా బయట విషయాలు ఎలా ఉన్నాయో చెప్పేది గోచారం. ఆ యొక్క గోచార గ్రహాలు ఏవైతే ఉన్నాయో మన గ్రహాలకి సంబంధాలు కలిగి ఉండి ఎనర్జైజ్ చేస్తూ ఉంటాయి. అలా ఎనర్జైజ్ చేసేటువంటి ఒక్కోసారి సపోర్ట్ చేస్తే ఒక్కోసారి సపోర్ట్ చేయవు. అవి సపోర్ట్ చేయాలంటే ఆ దేవత అనుగ్రహం, ఆ గ్రహానుగ్రహం కావాలంటే ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలో మనం ఈ యొక్క గోచార ఫలితాల్లో మనం చెప్పుకుంటూ ఉన్నాం. చిన్నగా అంటే చిన్న స్తోత్రం చదవడము, దీపారాధన చేయడము, గోసేవ చేయడం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క ఫలితాలు ఏవైతే ఉన్నాయో మీ అందరికీ కూడా ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంగా చక్కటి ఫలితాలు రావాలని మనస్ఫూర్తిగా మరోసారి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.